సందర్భంలో తమిళనాడుకు సంబంధించినటువంటి మదురై గాని, మిగతా కీలక పట్టణాలకు సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలు, వీటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇవన్నీ చేశారు. ఇద్దరు కలిసి కూడా వేదికలను పంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి. రాజకీయ పార్టీలు వేరవ్వచ్చు. ఆ విధమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది? మరి ఇప్పుడు అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. 2026 ఏప్రిల్ మేలో ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే ఏడాది. మరి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా ఉండబోతున్నారు. దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అక్కడ రాజకీయ సమీకరణలు చూసినటువంటి సందర్భంలో బీజేపీ, ఏఐడిఎంకే కలిసి వెళ్తాయి అనేటువంటి దాని మీద ఇప్పటి వరకు అనుకున్నటువంటి సందర్భం. డిఎంకే, కాంగ్రెస్, అదేవిధంగా వీసీకే, సిపిఎం, సిపిఐ వీళ్ళ అలయన్స్ అనేది యథాతథంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రాజకీయ పార్టీ టీవీకే, విజయ్, సినిమా హీరో విజయ్, ఆయన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నటువంటి సందర్భం. అయితే తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెట్టాలని బీజేపీ చేసినటువంటి ప్రయత్నాలు 2021 నుంచి 21 ఎన్నికల్లో కానీ ఇవన్నీ కూడా దాదాపుగా విఫలమయ్యాయి. అక్కడ సాధ్యం అవట్లా. ఈ మధ్యకాలంలో హిందీ భాష, వీటికి సంబంధించినటువంటి అంశాలు, వీటి మీద అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు, అక్కడ తమిళీయులు వ్యతిరేకత, ఇవన్నీ అంశాలు కొంత బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని మతపరమైనటువంటి అంశాల మీద కూడా బీజేపీ కొంత వ్యూహాత్మకంగా అక్కడ వ్యవహరించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జనసేనాని, ఎన్డీఏలో ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి తమిళనాడులో గుడులకు తిరగటం, అక్కడ సంబంధించి ఈ వారాహి డిక్లరేషన్ తిరుపతి తర్వాత తమిళనాడుకు వెళ్ళటము, ఇవన్నీ కూడా బీజేపీ రాజకీయాలకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి. అయితే తమిళనాడులో మారినటువంటి రాజకీయ పరిణామాలు ఏమిటి అని అంటే, మొన్న విజయ్కి సంబంధించినటువంటి టీవీకే సభలో తొక్కిసలాట, అక్కడ చనిపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నిటి నేపథ్యం. దీంతో విజయ్ కొంత డిఫెన్స్ లో పడ్డారు అని, ఆ వైపు నుంచి విజయ్కి పరోక్షంగా ఈ విషయంలో కొంత బీజేపీ సహకారం, అంటే ఆయన తప్పేం లేదు, ఈ తొక్కిసలాటకు సంబంధించినటువంటి విషయంలో ఆయన తమిళనాడు ప్రభుత్వం వేధిస్తుంది అనేటువంటి విధంగా బీజేపీ కొంత పరోక్షంగా మాట్లాడి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు. ఈ నేపథ్యంలో విజయ్తో కలిసి బీజేపీ ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా ఇంకొక వైపున జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా డిఎంకే, కాంగ్రెస్ వీళ్ళ అలయన్స్ కి ఖచ్చితంగా బీజేపీ విజయ్తో కానివ్వండి, ఏఐడిఎంకేతో కానివ్వండి రాజకీయ ప్రత్యర్థిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకు ముందు మేము రాజకీయ ప్రత్యర్థులు, వీళ్ళు మాకు సహకరించటం లేదని రేపు పొద్దున ఏదైనా మాట్లాడొచ్చు. తమిళనాడు డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు. ఇంతకుముందు ఇప్పుడు ఎలాగైతే మీరు తెలంగాణ ప్రస్తావన చేశారు, తెలంగాణ ప్రస్తావనలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్తాడు, ప్రధానమంత్రితో మాట్లాడతాడు, కేంద్ర హోంమంత్రితో మాట్లాడతాడు, కేంద్ర మంత్రులందరికీ విజ్ఞప్తులు ఇస్తాడు. ఇక్కడికి వచ్చేసి సందర్భం వస్తే, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తే బీజేపీ మీద తీవ్రమైన విమర్శలు చేశారు, కిషన్ రెడ్డి మీద విమర్శలు చేశారు, అభివృద్ధి పట్టించుకోవట్లేదు, బీసీ రిజర్వేషన్ల మీద ఏం చేయటం లేదు అని అనేకమైనటువంటి విమర్శలు చేశారు. ఇది రాజకీయ పరమైనటువంటి అంశం ఇక్కడ. అలాగనే కేసీఆర్కి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా మీరు చేశారు. 2023 ఎన్నికల తర్వాత దాదాపుగా బీజేపీతో దగ్గరగానే సంబంధాలు కొనసాగించారు. కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి టీఆర్ఎస్ గా ఉన్నటువంటి అప్పుడు పార్టీ ఖచ్చితంగా సహకరించింది, పూర్తి స్థాయి మద్దతు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఏ బిల్లు పెట్టినా సరే. కానీ కవిత మీద కేసు తర్వాత మారినటువంటి పరిణామాల నేపథ్యంలో 2028 ఎన్నికలకు ముందు ఈయన ఒక జాతీయ పార్టీగా మేము మారామనేటువంటి విధంగా కేసీఆర్ కొత్త అవతారం ఎత్తి బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు చేయటం, అప్పుడు ఆ సందర్భం